హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ అయితే మీకు నేను మామిడికాయ జామ పచ్చడిలాగా చేస్తుంది మా అమ్మమ్మ. అయితే జామ పచ్చడిలాగా చేస్తుంది. సో ఇప్పుడైతే మీకు అది చూపిస్తాను. సో ఫస్ట్ బెల్లం, కారం, ఉప్పు, మామిడికాయలు అదిగోండి అవన్నీ తీసుకోవాలి వీడియోలో చూపించినట్టు. సో అవన్నీ తీసుకున్నాక మిక్సీలో అయితే మామిడికాయ ముక్కలు వేయాలి. ఫస్ట్ అయితే చూడండి, ఇప్పుడు అదిగోండి మామిడికాయ ముక్కలు వేసేసి మిక్సీ అయితే పట్టేయాలన్నమాట. ఇప్పుడైతే మీరు ఆ ప్రాసెస్ని అయితే చూసేయండి. ఉల్లిపాయలు, మామిడికాయలు రెండు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో తర్వాత అయితే ఒక గిన్నెలోకి అలాగా నూనె తీసుకోండి. ఒక టీ కప్ అంతా నూనె అయితే వేసుకోవాలి. సో వేసుకున్నాక నూనె వేడెక్కిందా లేదా అనేది చూసుకోండి. బూల్ముకిడిలో నూనె వేసుకొని అలా చేసుకోండి. తర్వాత అయితే ఇప్పుడు మీరు ఏదైతే మిక్సీ పట్టుకున్నారో దాన్ని అందులో వేసేయండి. ఓకేనా? అందులో అయితే వేసేయండి. తర్వాత అయితే బెల్లం అయితే తీసుకోండి. బెల్లం అయితే అందులో వేసేయండి. విశ్రమంలో అయితే ఆ బెల్లాన్ని వేసేయండి. బాగా కలుపుకొని ఆ బెల్లం అయితే వేసేయండి. చూస్తున్నారు కదా, బెల్లం క్వాంటిటీ ఆ బాక్స్లో అయితే తీసుకొని అయితే బెల్లాన్ని వేసేయాలి. కరిగించేంత వరకు ఉండాలి. కరుగుద్ది కదా, అప్పటి వరకు అవ్వాలన్నమాట అది. సో సాల్ట్ అయితే తీసుకోండి. ఆ బౌల్ అంత సాల్ట్ చూస్తున్నారు కదా, అదైతే అందులో వేసుకోండి. సో ఇంగువ అయితే వేసుకోవాలన్నమాట. జీడి ఇంగువ ఇదైతే అక్కడ చూపిస్తుంది. తర్వాత పోపులు, ఇంగువ, సో ప్లేట్లో కనిపించేవన్నీ వేసుకోవాలన్నమాట. విడిగా కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని పోపులు అయితే వేయించుకోవాలన్నమాట. సో ఆ కంటెస్టెంట్స్లోకి వచ్చేలాగా అయితే చూసుకోవాలన్నమాట. ఈ లోపల ఇక్కడైతే పోపులు వేగించుకోవాలి. ఒక చూడండి,
జామ పచ్చడి ఏంటి ఇలాగంటుంది అనుకుంటున్నారు కదా. జామ పచ్చడి అంటే మా అమ్మమ్మ అయితే స్పెషల్గా అయితే ఇలా చేస్తుంది. సూపర్ ఉంటుంది. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, అన్నంలోకి కానీ, మామూలుగా ఎప్పుడైనా ఉప్మా చేసుకుంటారు కదా దానికి కానీ సూపర్ ఉంటుంది అనమాట. బ్రెడ్లో కూడా తినచ్చు, బాగుంటుంది. సో ఇదైతే నాకైతే చాలా ఇష్టము. సో మా అమ్మమ్మకి అయితే ఇలా చెప్పాను అనమాట, అమ్మమ్మ వీడియో తీద్దాము, ప్రాసెస్ అయితే చేసి అలా వీడియో తీసి ఉంచు అని చెప్పాను. సో మా అమ్మమ్మ అయితే ఇలా వీడియో తీసిందనమాట. ఒకవేళ మీరు కనుక ప్రాసెస్ చూసాక నచ్చితే మీరు కూడా ఇది చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే. మా అమ్మమ్మ చెప్పినట్టయితే చేసుకోండి మీరు కూడా. సో ఇప్పుడైతే కారం వేసుకొని, పోపుల్లోనే కారం వేసుకొని కలిపేసుకోండి. సో ఇందాక కారం తర్వాత ఒకటి వేసింది కదా, అది ఏంటంటే ఆవాలు మెంతులు మిక్సీ పట్టి అలాగా పౌడర్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక అందులో వేసుకోవాలన్నమాట. తర్వాత అయితే అది అయ్యాక ఇది ఉంది కదా మామిడికాయ, ఉల్లిపాయలు మిక్సీ పట్టిన దాంట్లో అయితే ఇది వేసుకోవాలి. తీయగా పుల్లగా కారంగా సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా చూడండి ఇప్పుడు అగో పైన అయితే అవి కూడా వేసుకున్నాం, కరివేపాకు అయితే వేసుకున్నాం అనమాట. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్. సూపర్ ఉంది, అదిగో సూపర్. బాయ్.